కనిపించని నిజాలు. చాలామంది నర్సెస్ని ఒక ప్రత్యేక సమయంలో చూస్తారు. వాళ్ళకి నొప్పి ఉన్నప్పుడు, వాళ్ళు రికవరీ అవుతున్నప్పుడు, వాళ్ళకు సహాయం అవసరమైనప్పుడు, లేదా వాళ్ళకి ధైర్యం కావాల్సినప్పుడు. కానీ నర్సింగ్లో ఇంకో వైపు కూడా ఉంది. చాలామందికి కనిపించని వైపు, నిశ్శబ్దంగా ఉండే వైపు, మానవత్వంతో నిండిన వైపు. చాలామంది ఒక నర్స్ రూమ్లోకి వెళ్ళడాన్ని చూస్తారు, కానీ ఆ నర్స్ ఇప్పుడే ఏ రూమ్ నుంచి బయటకు వచ్చిందో చూడరు. ఒక డిఫికల్ట్ కాన్వర్జేషన్ అయి ఉండొచ్చు, ఒక వరీడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఒక పేషెంట్కి బ్యాడ్ న్యూస్ చెప్పిన తర్వాత అయి ఉండొచ్చు, లేదా ఎవరో ఒకరి జీవితం పూర్తిగా మారిపోయిన క్షణం అయి ఉండొచ్చు. అయినా కొన్ని నిమిషాల తర్వాత అదే నర్స్ నెక్స్ట్ రూమ్లోకి స్మైల్తో వెళ్తుంది. అదే నర్సింగ్లోని కనిపించిన నిజాల్లో ఒకటి. ఇంకో నిజం, చాలామంది నర్సెస్ డ్యూటీ పూర్తయితే అన్ని హాస్పిటల్లోనే వదిలేసి ఇంటికి వెళ్తారని అనుకుంటారు. కొన్నిసార్లు అలా జరుగుతుంది, కానీ ప్రతిసారి కాదు. చాలామంది నర్సెస్ కొన్ని పేషెంట్స్ని మనసులో ఇంటికి తీసుకెళ్తారు. ఫిజికల్గా కాదు, ఇమోషనల్లీ. ఒక పేరు, ఒక ముఖం, ఒక కథ, ఒక కాన్వర్జేషన్, ఏదో ఒకటి మనతో పాటు వస్తుంది ఇంటికి. అది మనం మర్చిపోలేకపోతాము. అది మనం మర్చిపోలేక కాదు, మనము మనుషులమే కాబట్టి అలా గుర్తుండిపోతాయి. ఇంకో నిజం, నర్సెస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణాలను చూస్తుంటారు. ఒక కొత్త జీవితం ప్రారంభమయ్యేటప్పుడు, ఒక ఫస్ట్ బ్రెత్, ఒక లాస్ట్ బ్రెత్, ఒక రికవరీ, లాస్, ఫియర్, హోప్, గ్రాటిట్యూడ్, గుడ్ బైస్, ఇట్లా చాలామంది జీవితంలో ఇవి కొన్నిసార్లు మాత్రమే చూస్తారు. కానీ నర్సెస్ లైఫ్లో ప్రతి వారం, ప్రతిరోజు ఎదురవుతాయి. అయినా లైఫ్ ముందుకు సాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ వస్తాడు, నెక్స్ట్ షిఫ్ట్ మొదలవుతుంది, నెక్స్ట్ ఫ్యామిలీకి సపోర్ట్ అవసరం అవుతుంది. ఇంకో అపోహ కూడా ఉంది. చాలా కాలం నర్సింగ్ చేస్తే నర్సెస్ ఎమోషన్స్ లేకుండా పోతారని కొందరు అనుకుంటారు. ఎమోషన్స్ మిగులవు వాళ్ళలో అనుకుంటారు. నాకు తెలిసిన అనుభవం మాత్రం వేరు. చాలామంది నర్సెస్ కేర్ చేయడం ఆపరు, కానీ కేర్ చేస్తూనే కష్టమైన అనుభవాలను మోయడం నేర్చుకుంటారు. అదొక భాగం అయిపోతుంది లైఫ్లో. అదే నిజమైన స్ట్రెంగ్త్, అదే ఎక్స్పీరియన్స్. బహుశా నర్సింగ్లోని అతిపెద్ద కనిపించే నిజం ఇంకొకటి ఏంటంటే, చాలామంది నర్సెస్ పేషెంట్స్ని వారి డయాగ్నోసిస్ ద్వారా గుర్తుంచుకోరు. వారిని మనుషులుగా గుర్తుంచుకుంటారు. ఎప్పుడు స్టోరీస్ చెప్పే ఒక బామ్మ, ఎంత కష్టంలో ఉన్నా హ్యూమర్ వదులని ఒక యంగ్ బాయ్, చివరి వరకు కలిసి నిలిచిన ఒక ఫ్యామిలీ, సరైన సమయంలో సరైన మాటలు లేకపోతే థ్యాంక్ యూ చెప్పిన ఒక పేషెంట్. ఇలా సంవత్సరాలు గడిచినా కూడా ఆ జ్ఞాపకాలు మనతోనే ఉండిపోతాయి. అవి జాబ్లో భాగం కాబట్టి కాదు, మనిషిగా ఉండడంలో భాగం కాబట్టి. ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ప్రపంచ నర్సెస్ ఏమి చేస్తారో చూస్తుంది, కానీ నర్సెస్ ఏం మోస్తారో ఎప్పుడు చూడరు. వాళ్ళు మోసేటివి చాలా విలువైనవి. అనుభవాలు, జ్ఞాపకాలు, ఇమోషన్స్, లెసన్స్. ఈ ప్రొఫెషన్లో కనిపించని భాగాలు. బహుశా అందుకే నర్సింగ్ని బయట నుంచి పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే దానిలోని కొన్ని ముఖ్యమైన నిజాలు కనిపించవు. వాటిని జీవించి అనుభవించాలి. విన్నందుకు చాలా థ్యాంక్స్. మనం ఆల్మోస్ట్ ఆల్ ఈ రియాలిటీ సిరీస్ ఎపిసోడ్స్లో లాస్ట్లో ఉన్నాము. చివరి ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ సంరక్షకులు, గార్డియన్స్ మీద మాట్లాడుకుందాము. టేక్ కేర్. మీరు వింటున్నది కూడా ఒక నర్స్ వాయిసే.